అందరికీ నమస్కారం అండి. సో దిస్ ఇస్ వినయ్ కుమార్, గ్రూప్ 3 ర్యాంకర్. సో నిన్న కూడా దీని మీద ఒక వీడియో చేసాము, ఈరోజు కూడా ఒక వీడియో చేస్తున్నాము. ఏంటంటే ఈరోజు అరౌండ్ మార్నింగ్ 9 o'clock నుండి ఈ టైం వరకు, ఇప్పుడు ప్రజెంట్ వీడియో తీసే టైం వరకు మేము సెంటర్లో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్లోనే ఉన్నాం. దయచేసి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు గ్రూప్ 2 వాళ్ళు కాన్స్టాంట్గా సపోర్ట్ చేస్తున్నారు. బట్ గ్రూప్ 4 వాళ్ళు ఏమైందంటే, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ జరిగింది చెప్తాను. ఒక అబ్బాయి ర్యాంకు 1200, ఆయన ఆల్రెడీ సీసీ ఏరియాలో వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అతను ర్యాంకు మున్సిపల్లో చేస్తున్నాడు, అతని ర్యాంకు 900 చేంజ్ ఎంత ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి ర్యాంక్స్ మీరు చూసినట్టయితే, ఒకరికి జూనియర్ అసిస్టెంట్, ఇంకో అతను కూడా జూనియర్ అసిస్టెంటే వస్తుంది. బట్ కంపేర్ చేస్తే సీసీఎల్ఏ చూసినా లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసినా వీళ్ళిద్దరికి వచ్చేటి కార్పొరేషన్ జాబ్స్. అంటే ఇక్కడ మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే, మేము ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని యూట్యూబర్స్ని కలిసి ఇంత ఘోరంగా మాట్లాడినా కూడా ఒక మానవతా దృక్పథం లేకుండా ఇంతమంది వస్తున్నారంటే ఆలోచించండి. మీరు మీ పొజిషన్లో కాకుండా మా పొజిషన్లో ఉండి ఒకసారి ఆలోచిస్తే మీకు మా బాధ అర్థమవుతుంది. ఇక్కడ ఫైట్ చేసేది స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, ఫైట్ చేసేది లాస్ట్ వాళ్ళకి. వాళ్ళ ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఏమున్నాయో తెలియదు, వాళ్ళ ఏజ్, వాళ్ళ వయసు ఎంత ఉందో తెలియదు. తెలంగాణలో దాదాపు ఒక నోటిఫికేషన్ రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇంత ఫైట్ చేయడం దేనికండి? గ్రూప్ 4 వాళ్ళు సీనియర్ అసిస్టెంట్ పెట్టుకోండి పర్లేదు, కానీ జూనియర్ అసిస్టెంట్ కార్పొరేషన్స్ ఆ నిమ్స్లో కూడా పెడుతున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉన్నారు అంటే సాటి నిరుద్యోగి లేకపోతే సాటి ర్యాంకర్ యొక్క బాధను అర్థం చేసుకోకుండా మీరు వస్తున్నారంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మీరు ఆలోచించండి. ఈరోజు మేము మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏం తినకుండా ఇంత సర్వే చేస్తున్నా కూడా కనీసం అక్కడ కొందరు డీటెయిల్స్ చెప్పన్నా కూడా చెప్పట్లే, వెళ్ళిపోతున్నారు. మేము తెలుసుకుంటే ఏంటంటే ఇలా అని తెలిసింది. మీరు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు, మీరు ఇదే బాధపడినప్పుడు అప్పుడు తెలుస్తుంది సాటి నిరుద్యోగి, సాటి ర్యాంకర్ యొక్క బాధ ఏందనేది. దయచేసి ఇది రిపీట్ చేయకండి. గ్రూప్ 2 వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ గ్రూప్ 4 వాళ్ళు చాలామంది వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది వచ్చారు, వాళ్ళు ఒక మ్యాక్సిమం ఒక 3 to 10 ఆప్షన్స్ కంటే ఎక్కువ పెట్టలేదు మేము చూసిన దాంట్లో. దయచేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు రండి, మేము రాకనట్లేదు, బట్ మీకు బెటర్ ర్యాంక్ ఉన్నప్పుడు వస్తే బెటర్. ఇప్పుడు బీసీడీ వాళ్ళు 800, 700 ర్యాంక్ పెట్టుకొని వస్తే జూనియర్ అసిస్టెంట్ కాకుండా వేరే ఏమొస్తుందండి? అది ఆలోచించుకోండి ఒకసారి. ఆలోచించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు, చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు, అప్పుడు ఏమనలేదు. డాక్యుమెంట్ వెరిఫికేషను మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ ఉద్యోగానికంటే వేరే ఎక్కువ వస్తే ఆలోచించండి. అది మాత్రం దయచేసి మైండ్లో పెట్టుకోండి. ఇప్పటికీ ఈ గ్రూప్ 2 వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామండి. చాలామంది గ్రూప్ 2 వాళ్ళు రావట్లేదు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఈరోజు మ్యాక్సిమం అటెండ్ అయ్యారు. ఆ ఒక్క బాధతోనే చెప్తున్నాను. దయచేసి మీకు జాబ్ వస్తుంది అనుకుంటేనే రండి, లేకపోతే రాకండి. మ్యాక్సిమం ఈ వీడియో అందరికీ పాస్ అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ గ్రూప్ 3 ర్యాంకర్.